కమింగ్ టు ది సబ్ టోటల్స్ ఏంటంటే, మనం ఏదైతే కేటగోరికల్ ఫీల్డ్ బేస్ చేసుకొని ఒక న్యూమరిక్ కాలమ్‌కి సమ్మేషన్ గాని, లేదంటే యావరేజ్ గాని ఏదైతే కావాలనుకున్నామో ఆ ఫీల్డ్ అనేది చెప్పిద్ది మనకి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ షీట్‌లో సబ్ టోటల్స్ అనేది ఉంది. సో, ఒకవేళ సబ్ టోటల్స్ అనేది చూసుకుంటే ఏమవుతుంది మనకిక్కడ, ఈ 3 అనేది నేను క్లిక్ చేశాను ఎంటైర్ షీట్ అనేది కనబడుతుంది. లేదు సెకండ్ అనేది క్లిక్ చేశానంటే, నాకిక్కడ జాబ్ బేస్ చేసుకొని బ్యాలెన్స్ యొక్క యావరేజ్ అనేది కనబడుతుంది. అవునా? లేదు ఒకవేళ 1 అనేది క్లిక్ చేశానంటే గ్రాండ్ యావరేజ్. ఓవరాల్‌గా యావరేజ్ ఎంతైతే ఉందో అలా అదనేది మనకు కనపడుతుంది. ఈ సబ్ టోటల్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఏదైతే మనం కేటగోరికల్ ఫీల్డ్ అనేది తీసుకుంటున్నామో, ఆ కేటగోరికల్ ఫీల్డ్ అనేది సార్టింగ్‌లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. మెయిన్ కండిషన్ అది. ఒకవేళ నాకు మ్యారిటల్ స్టేటస్ తీసుకొని, ఆ తర్వాత సమ్ ఆఫ్ బ్యాలెన్స్ కావాలంటే, ఈ మ్యారిటల్ స్టేటస్ అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్టింగ్‌లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత నేను ఫంక్షన్ అనేది అప్లై చేయాలి. ఇక్కడొచ్చేప్పటికి మనం అప్లై అప్లై చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు మనల్ని క్రియేట్ ద కౌంట్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ఈచ్ మంత్. యూజ్ డేటా సబ్ టోటల్స్ అని చెప్పేసని అంటున్నారు. ఇక్కడొచ్చేపాటికి నాకేంటి, మంత్ బేస్ చేసుకొని ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఏంటని చెప్పేసి నాకు కావాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఏంటి, సబ్ టోటల్స్ అని క్రియేట్ చేయాలంటే, ఈ మంత్ అనే కాలమ్ మనం ఏం చేయాలి, సార్ట్ అండ్ ఫిల్టర్‌లో కస్టమ్ సార్ట్ తీసుకున్నాను. ఎందుకని, నాకొచ్చేపాటికి మంత్ అనేది జాన్‌తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నాకు డే కాదు కావాల్సింది, మంత్ అని చెప్పేసని ఏ టు జెడ్ కాదు, కస్టమ్ లిస్ట్‌లో నేను 3 లెటర్ ఫార్మాట్ కాబట్టి 3 లెటర్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని తీసుకుంటాను. ఇక్కడొచ్చేపాటికి నాకు ఫెబ్‌తో స్టార్ట్ అయింది మంతు. ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడొచ్చేపాటికి ఏం చేస్తారంటే, టేబుల్ ఎక్కడో చోటని క్లిక్ చేసి, మీకు డేటాలో సబ్ టోటల్స్ అని చెప్పేసని కనిపించిద్ది. ఈ సబ్ టోటల్స్ అనేది చూసుకున్నామంటే మనకి విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం స్టెప్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఎట్ ఈచ్ ఇంజిన్. ఎక్కడెక్కడ మారాలనుకుంటున్నారు? ఏ కాలమ్ బేస్ చేసుకొని మీరు కేటగోరికల్ అనేది తీసుకోవాలనుకున్నారు? నాకొచ్చేపాటికి ఏంటిది, కేటగోరికల్ ఫీల్డ్ వచ్చేపాటికి మంత్ బేస్ చేసుకొని కౌంట్ ఆఫ్ అనేది కావాలి నాకు. ఎవరిది కౌంట్ అనేది? నేను కౌంట్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు. ఒకటి కస్టమర్ నంబర్ అనేది ఇవ్వచ్చు. లేదంటే సో, కౌంట్ అనేది నాకు బోత్ న్యూమరికల్ యాస్ వెల్ యాస్ కేటగోరికల్ ఫీల్డ్‌కి ఆ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేది ఇచ్చిద్ది కాబట్టి, చివర్లో కూడా కావాలని చెప్పేసని వై అని చెప్పేసి అంటున్నాను. ఆ తర్వాత ఓకే అంటున్నాను. వన్స్ ఒకసారి ఎప్పుడైతే మనం ఓకే అన్నామో, ఈ సబ్ టోటల్స్ అనేది క్రియేట్ అయింది. ఈ సబ్ టోటల్స్ అనేది క్రియేట్ అయిందని మనకెలా తెలుస్తది? ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 1, 2, 3 అని చెప్పేసి కనబడుతుంది కదా! ఇక్కడ సెకండ్ అనేది క్లిక్ చేశానంటే నాకిక్కడ కనబడుతుంది. ఫిబ్రవరి కౌంట్ అని చెప్పేసని ఎంతమంది 241 ఆ తర్వాత మార్చ్ అని చెప్పేసని ఇలా కనబడుతుంది. లేదు ఒకవేళ ఓవరాల్‌గా కావాలనుకుంటే ఈ 1 అనేది ప్రెస్ చేసామంటే ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో ఇక్కడ ఓవరాల్‌గా కనిపించిద్ది. ఓవరాల్ డేటా ఎంతుందని జెప్పేసని. ఎంతుంది మనకిక్కడ ఓవరాల్ డేటా అనేది 75 అని జెప్పేసని కనబడుతుంది. ఒకవేళ నేనిక్కడ డేటా అనేది సెలక్షన్ చేశాననుకో, ఇక్కడేమవుతుంది నాకు, థర్డ్ వన్ మీద క్లిక్ చేసి, మనం ఓవరాల్‌గా ఒకవేళ డేటా అనేది చూసుకుంటే, ఇక్కడేంటి ఒకవేళ నాకు ఈ సబ్ టోటల్స్ అనేది రిమూవ్ అవ్వాలంటే ఏం జేస్తాం మనం, ఈ సబ్ టోటల్స్‌లోనే డేటా ట్యాబ్‌లోనే సబ్ టోటల్స్‌లోనే రిమూవ్ ఆల్ అని జెప్పేసని కాల్ జేసి ఓకే అంటాం. ఇప్పుడు ఒకవేళ నేను ఓవరాల్ టోటల్ అనేది చూసాననుకో, నాకిక్కడ కనబడుతుంది 757 అని చెప్పేసని. ఈ విధంగా తీసుకుంటూ. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఎప్పుడైతే మనం సబ్ టోటల్స్ అనేది క్రియేట్ చేయాలనుకున్నామో, ఆ కేటగోరికల్ కాలమ్ అనేది సార్టింగ్‌లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ నేను ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని బ్యాలెన్స్ అనేది సమ్మేషన్ కావాలనుకున్నాననుకో, ఏం చేస్తాను? ఎడ్యుకేషన్ కాలమ్ అనేది సెలక్షన్ చేసుకొని, సబ్ టోటల్స్‌లో ఇక్కడొచ్చేప్పటికి ఎడ్యుకేషన్ కాలమ్ కావాలి. ఆ తర్వాత యూజ్ ఫంక్షన్ ఏంటనేది సింగిల్ కాలమ్ కాకుండా, ఎక్కడో ఒక చోట మనం సెలెక్ట్ చేసుకొని టేబుల్‌లో సబ్ టోటల్స్‌లో మంత్ కాదు కావాల్సింది నాకు, ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని కాబట్టి, ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటాను. బ్యాలెన్స్ యొక్క సమ్మేషన్ అనేది కావాలి నాకిక్కడ. సో, ఫంక్షన్ వచ్చేపాటికి సమ్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత బ్యాలెన్స్ యొక్క సమ్మేషన్ అనేది కావాలి. సో, ఓకే అని చెప్పేసనంటాను. వన్స్ ఎప్పుడైతే ఓకే అన్నానో, నాకు ప్రిపేర్ అనేది అవుతుంది సబ్ టోటల్స్ అనేది. ఇక్కడ ఒకవేళ చూసుకున్నాననుకో నేను సెకండ్ అని చెప్పేసని, ఇక్కడ నాకొచ్చేపాటికి క్లమ్జీగా ఉంది. ఏమని చెప్పేసని సెకండరీ టోటల్ అని చెప్పేసని, మళ్ళీ సెకండరీ టోటల్ అని చెప్పేసని, మళ్ళీ సెకండరీ టోటల్ అని చెప్పేసి. ఎందుకని? ఇక్కడ మనం తీసుకున్న డేటా అనేది రిమాల్ అని చెప్పేసి మొత్తం చేస్తాం. మనం తీసుకున్న డేటా అనేది కేటగోరికల్‌లోనే తీసుకున్నాం. కాకపోతే సార్టింగ్‌లో లేదు కాబట్టి రావట్లేదు. సో, ఏం చేస్తాం ఫస్టు సెలెక్ట్ చేసి హోమ్‌లోకెళ్ళి సార్ట్ అండ్ ఫిల్టర్‌లో ఏ టు జెడ్ అని చెప్పేసని తీసుకుంటాం. ఆ తర్వాత సార్ట్ అని చెప్పేసని అంటాం. ఇప్పుడు నాకు సార్టింగ్‌లో ఉంది కాలమ్. తర్వాత ఏం చేస్తాను, డేటాలో ఎక్కడో ఒకటి సెలెక్ట్ చేసి, ఆ తర్వాత డేటా ట్యాబ్‌లో సబ్ టోటల్స్‌లో ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని నాకు సమ్మేషన్ అనేది కావాలి. ఆ తర్వాత ఆ సమ్మేషన్ అనేది ఎక్కడ కావాలి నాకు? బ్యాలెన్స్ కాలమ్ బేస్ చేసుకొని. సో, బ్యాలెన్స్ అనేది నేను క్లిక్ చేస్తాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. ఇప్పుడు నాకు కనబడుతుంది. ఇప్పుడు నేను సెకండ్ అనేది క్లిక్ చేశానంటే, ఈ కేటగోరికల్ అంతా కూడా ఒక నేమ్ అనేది యూనిక్ నేమ్ అనేది తీసుకొని, బ్యాలెన్స్ యొక్క సమ్మేషన్ అనేది నాకిక్కడ కనబడుతుంది. ఈ సబ్ టోటల్స్ తీసేయాలంటే, సబ్ టోటల్స్ మీద క్లిక్ చేసి మనం రిమూవ్ అవ్వాలంటే సరిపోయిద్ది. తర్వాత షీట్ వచ్చేప్పటికి ఫార్మాట్ యాస్ టేబుల్. ఈ ఫార్మాట్ యాస్ టేబుల్ ఏందంటే,
మనకి చాలా హెల్ప్‌ఫుల్ అనేది ఉంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా సరే డేటా అనేది సెలక్షన్ చేస్తున్నానంటే డేటా అని చెప్పేసనన్నాను. కానీ ఇప్పుడు మనకి ఒక టేబుల్ అనేది ఉంది. ఈ టేబుల్ అనేది ఉంది. ఇక్కడేంటి నాకు ఈ డేటాలో దీన్నొచ్చేపాటికి ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లోకి మార్చాలనుకున్నాను. సో, అప్పుడేం చేస్తాం మనం, ఈ డేటాలో ఎక్కడో ఒక చోటన సెలెక్ట్ చేసి, ఆ తర్వాత కంట్రోల్ టీ అన్నా సరిపోయిద్ది. లేదంటే ఇన్సర్ట్‌లో టేబుల్ అని చెప్పేసని కనిపిచ్చిద్ది. ఈ ఇన్సర్ట్‌లో టేబుల్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో, ఇక్కడ మై టేబుల్ హాస్ అడ్రెస్ అని చెప్పేసని తీసుకునిద్ది. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాం. వన్స్ ఎప్పుడైతే నేను ఇక్కడ టేబుల్ అనేది తీసుకున్నానో, ఇక్కడ నాకొచ్చేపాటికి సెలక్షన్ అనేది కనిపిచ్చిద్ది. టేబుల్ డిజైన్ అని చెప్పేసని. సో, ఈ విధంగా మనం చూసుకుంటాం. ఒక టేబుల్ మనకి ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లో ఉందా లేదా అని చెప్పేసని. తర్వాత ఏం చేస్తాం, టేబుల్ మీద సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ఈ ఫార్మాట్ వద్దనుకుంటే, ఈ టేబుల్ డిజైన్‌లో ఇక్కడ మనం నార్మల్‌గా తీసుకుంటాం. ఆ తర్వాత ఫిల్టర్ బటన్ కావాలా వద్దా అని చెప్పేసని కూడా తీసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు చూసాననుకో నార్మల్ డేటా లాగే కనబడుతుంది. కాకపోతే ఇది స్టిల్ ఇంకా టేబుల్ ఫార్మాట్‌లోనే ఉంది. ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లో. ఈ టేబుల్ ఫార్మాట్‌లో ఉందనేది సెవెరల్ వేస్‌లో తెలిసిద్ది మనకి. ఒకటి టేబుల్ మీద ఇక్కడ ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో టేబుల్ డిజైన్ అని చెప్పేసని కనబడుతుంది. యాస్ వెల్ యాస్ ఇక్కడ ఒక చిన్న మార్క్ లాగా కనిపించిద్ది. ఇక్కడొచ్చేపాటికి మీకు ఈ కార్నర్‌లో ఒక 90 డిగ్రీ యాంగిల్ లాగా మీకు కనిపించిద్ది. ఇక్కడేంటంటే దీనర్థం మనకున్న డేటా అనేది టేబుల్ ఫార్మాట్‌లో ఉందని చెప్పేసని అర్థం ఇది. లేదంటే ఏంటి? ఎప్పుడైతే మనం డేటా మీద క్లిక్ చేస్తామో టేబుల్ డిజైన్ అనేది అపియర్ అయితే అదొచ్చేపాటికి టేబుల్ డిజైన్‌లో ఉందని చెప్పేసని ఆ డేటా అనేది టేబుల్ ఫార్మాట్‌లో ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లో ఉందని చెప్పేసని రీడ్ చేస్తాం. ఇక్కడేమంటున్నారు మనల్ని క్రియేట్ చేసిన తర్వాత గో టు టేబుల్ డిజైన్ యాడ్ టోటల్ రో. ఈ టేబుల్ డిజైన్‌లోకెళ్తాం. టోటల్ రో అనేది యాడ్ చేస్తాం. తర్వాత నావిగేట్ టు ఏజ్ కాలము యాడ్ యావరేజ్ ఏజ్ అని చెప్పేసని. ఇక్కడొచ్చేపాటికి నాకు ఏజ్ కాలమ్ అనేది ఎక్కడుంది? ఒకవేళ యావరేజ్ ఏజ్ కావాలంటే ఏం చేస్తాను నేనిక్కడ, ఇక్కడికొచ్చేపాటికి ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేసని ఏదైతే వాల్యూస్ అనేది ఉన్నాయో, ఆ వాల్యూస్ అనేది సెలక్షన్ చేసుకొని ఓకే అంటాను. కానీ ఇప్పుడు నాకు అదంతా అక్కర్లేదు. ఏం చేస్తాను నేను, ఇక్కడ నాకు ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో ఇక్కడ నాకు కనబడుతుంది. ఏ ఫంక్షన్ అయితే కావాలనుకున్నానో ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. ఒకవేళ నాకు స్పెషల్‌గా ఏమన్నా డేటా అనేది యాడ్ అయిందనుకో, ఏమని చెప్పేసని ఈ 2 కూడా నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ నాకు టోటల్ రో వద్దని చెప్పేసని అనుకుందాం. టోటల్ రోనే తీసేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఏం చేశాను, ఉన్న డేటా అనేది ఒక 2 రోస్ అనేది కాపీ చేసి, ఆ తర్వాత పేస్ట్ అనేది చేశాను. ఇక్కడ వన్స్ ఎప్పుడైతే చేశానో నేను, టేబుల్ ఎక్స్‌టెన్షన్ అనేది అవుతా వస్తుంది నాకు. అవునా? ఈ విధంగా మనకి కనబడుద్ది. లేదంటే ఇక్కడ ఏం చేద్దాం, బ్యాలెన్స్ అనే కాలమ్‌కి సమ్మేషన్ అనేది కనుక్కుందాం. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసని ఈ వాల్యూస్ అనేది తీసుకుంటాను. తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. ఇక నాకు ఒక వాల్యూ అనేది ఉంది. ఆల్రెడీ ఇంకొక 2, 3 లైన్స్ అనేది నేను యాడ్ చేస్తాను. బ్యాలెన్స్ అనేది మారుతుందో లేదో అనేది చూద్దాం. తర్వాత కాపీ అని చెప్పి పేస్ట్ అని చెప్పేసి నేను చేస్తాను. ప్రీవియస్ వచ్చేపాటికి నాకు 18 అని చెప్పేసి అని కనిపించింది. ఇప్పుడు వచ్చేపాటికి 20. ఈ విధంగా మనకి యూజ్‌ఫుల్ అనేది ఉన్నది. ఎప్పుడైతే మనం డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుందో, మనకొచ్చేపాటికి రిజల్ట్స్ అనేది యాక్యురేట్‌గా వస్తా ఉంటాయి. ఈ విధంగా. తర్వాత ఫార్మాట్ యాస్ టేబుల్ 2. ఇక్కడేమంటున్నారు, గో టు టేబుల్ డిజైన్ యాడ్ టోటల్ రో, నావిగేట్ టు బ్యాలెన్స్ కాలమ్ అని చెప్పేసని అంటున్నారు. టేబుల్ డిజైన్ అని చెప్పేసని ఏం చేస్తాం, ఇక్కడొచ్చేపాటికి టేబుల్ ఫార్మాట్‌లో లేదు. ఈ డిజైన్ చూసి టేబుల్ ఫార్మాట్ అనుకోవద్దు. ఎప్పుడైతే డేటా మీద క్లిక్ చేస్తామో మనకి ఇక్కడొచ్చేపాటికి టేబుల్ డిజైన్ అనేది కనిపించట్లేదు. అవునా? ఇక్కడొచ్చేపాటికి మనకి టేబుల్ డిజైన్ అని చెప్పేసని విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ, ఈ డేటా మీద సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ అంటే సరిపోయిద్ది. ఇదొచ్చేపాటికి ఇప్పుడు ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లో కనబడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం మనం, ఏదైతే కావాలనుకున్నామో అదనేది మోడిఫికేషన్ అనేది చేసుకుంటాం. ఇక్కడొచ్చేపాటికి నాకు నార్మల్‌గా కావాలని చెప్పేసని తీసుకుంటాం. ఈ విధంగా ఏదైతే కావాలనుకుంటున్నామో, ఆ తర్వాత ఒకవేళ ఇది వద్దని చెప్పేసని అనుకుంటే అదనేది తీసుకుంటాం మనం. ఒకవేళ డిఫాల్ట్‌గా కావాలనుకుంటే అదైనా ఉండిద్ది. ఆ తర్వాత ఇక్కడేంటి నాకు కావాల్సింది, టోటల్ రో అనేది యాడ్ అవ్వాలి. సో, టోటల్ రో అనేది ప్రెస్ చేస్తాను. ఆ తర్వాత బ్యాలెన్స్ కాలమ్ అని చెప్పేసని ఉంది. సో, బ్యాలెన్స్ కాలమ్ ఎక్కడుంది మనకి, జీ కాలమ్‌లో. ఇక్కడొచ్చేపాటికి నాకేం కావాలి, బ్యాలెన్స్ యొక్క కాలమ్‌లోకెళ్ళిన తర్వాత యావరేజ్ బ్యాలెన్స్ అనేది కావాలి. సో, యావరేజ్ అనేది తీసుకుంటాను ఈ విధంగా. ఆ తర్వాత ఆల్సో యాడ్ ద కౌంట్ ఆఫ్ కస్టమర్ ఇన్ కస్టమర్ కాలమ్ అని చెప్పేసని. ఇక్కడ మనకి కస్టమర్ కాలమ్ ఉంది కదా! ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో ఇక్కడ కౌంట్ అనేది కావాలని చెప్పేసని కాల్ చేస్తాం. ఈ విధంగా మనకొచ్చిద్ది. ఇక్కడ చివరన 10 కనబడుతుంది కదా! ఇదేంటంటే మన డేటాలో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసని చెప్తుందంతే. నాకొచ్చేపాటికి ఇక్కడ డేటాలో 10 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి 10 అని చెప్పేసని కాల్ చేస్తుంది. ఓకే. ఈ విధంగా మనం సబ్ టోటల్స్ యాస్ వెల్ యాస్ ఉన్న డేటాని ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తాం. టాపిక్ 9లో మనం డేటా వాలిడేషన్ ఏంటనేది చూస్తాం. సో, డేటా వాలిడేషన్ అంటే ఒకవేళ నేను పర్టిక్యులర్ సెల్స్‌లో గాని, లేదంటే ఎక్కడైతే నేను ఒక రేంజ్ అనేది కావాలనుకుంటున్నానో, ఆ రేంజ్‌లో పర్టిక్యులర్ డేటాని నేను ఎంట్రీ చేయాలనుకుంటే, డేటా వాలిడేషన్ అనేది మనం అప్లై చేస్తాం. ఒక రూల్స్ అనేది చెప్తాం. ఓకే. ఈ పర్టిక్యులర్ సెల్‌లో ఓన్లీ ఇంటిజర్ వాల్యూసే ఉండాలి. లేదంటే స్ట్రింగ్ వాల్యూసే ఉండాలి అనేది చెప్తాం. ఇక్కడేమన్నారు ఫస్టు, అప్లై డేటా వాలిడేషన్ ఫర్ ఏజ్. ఇట్ కెనాట్ బియాండ్ ద రేంజ్ 20 నుంచి 100 లోపు ఉండాలని చెప్పేసని అంటున్నారు.
సో, ఇక్కడేం చేస్తామంటే డేటా వాలిడేషన్ అనేది అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేప్పటికి ఎక్కడైతే మనం డేటా వాలిడేషన్ అనేది చేయాలనుకున్నామో అది సెలెక్ట్ చేసుకుంటాం. డేటాలో మీకు డేటా వాలిడేషన్ అని చెప్పేసి కనిపించింది. డేటా టూల్స్‌లో. వన్స్ ఒకసారి డేటా టూల్స్‌లో మనం డేటా వాలిడేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఒక విండో అనేది ఓపెన్ అయింది. సెట్టింగ్స్, ఇన్‌పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ అని చెప్పేసి. ఈ సెట్టింగ్స్‌లో మనం ఎటువంటి డేటా అనేది పర్మిషన్ అనేది ఇవ్వాలనుకున్నానో చెప్తాను ఇక్కడ. సో, ఇక్కడ ఎనీ వాల్యూ ప్లేస్‌లో నేనేమని చెప్తానంటే హోల్ నంబర్ అనేది కావాలి. అది కూడా బిట్వీన్‌లో కావాలి. మినిమమ్ వచ్చేపాటికి 20 ఆల్సో మాక్సిమం వచ్చేపాటికి 100 అని చెప్పేసని కాల్ చేస్తాను. వన్స్ ఎప్పుడైతే నేనిక్కడ ఓన్లీ ఈ సెల్‌కే నేను పర్టిక్యులర్‌గా చేశాను డేటా వాల్యుయేషన్ అనేది. అవునా? సో, ఏం చేస్తాను ఒకవేళ ఇక్కడ నేను నా డేటా వాల్యుయేషన్ చెప్పిన దానికంటే వేరే రూల్స్ ఏమన్నా అప్లై చేశాననుకో, ఒకవేళ నేనిక్కడ 101 అని చెప్పేసని టైప్ చేస్తున్నాను. నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా చేస్తాం. ఇప్పుడేంటి మనం 20 నుంచి 100 లోపే ఇక్కడ మనం డేటా అనేది ఎంటర్ అనేది చేయగలం. లేదు ఒకవేళ నేను టెక్స్ట్ ఏమన్నా ఎంటర్ చేశాననుకో, నాకు ఎర్రర్ అనేది త్రో చేసిద్ది. ఈ విధంగా చేస్తాం మనం. క్యాన్సెల్ అని చెప్పి తర్వాత నంబర్ వాలిడేషన్ 2. ఈ నంబర్ వాలిడేషన్ 2లో ప్రీవియస్ మనం ఏం చేసాం, ఓన్లీ హోల్ నంబరే తీసుకున్నాం. హోల్ నంబర్ అంటే డెసిమల్స్ అనేది ఉండదు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా! ఈ వాల్యూస్ వరకే తీసుకున్నాం. కానీ ఇప్పుడేంటి డెసిమల్స్ ఉన్న నంబర్ కూడా తీసుకోమని చెప్పేసన్నాను. సో, అప్పుడేం చేస్తాం, ఏదైతే డేటా వాలిడేషన్ అనేది అప్లై చేయాలనుకున్నామో అది సెలెక్ట్ చేసి డేటాలో, డేటా టూల్స్‌లో డేటా వాలిడేషన్ అని చెప్పి తీసుకుంటాం. ఈ డేటా వాలిడేషన్‌లో ఈసారి ఏమంటున్నారు, బ్యాలెన్స్‌కి ఇట్ కెనాట్ బియాండ్ ద రేంజ్ 0 నుంచి 1,00,000 లోపే ఉండాలి. ఇట్ కెన్ టేక్ డెసిమల్ వాల్యూస్ ఆల్సో అని చెప్పేసి. సో, ఇక్కడ ఎనీ వాల్యూ ప్లేస్‌లో డెసిమల్ అని చెప్పి, మినిమమ్ వాల్యూ 0 ఆల్సో మాక్సిమం వాల్యూ వచ్చేపాటికి 1,00,000 అని చెప్పేసని అంటాం. ఆ తర్వాత ఇన్‌పుట్ మెసేజ్ అని పంపిస్తాం. సో, ఇన్‌పుట్ మెసేజ్ ఏంటిది ఇక్కడ మనకి, ఇక్కడ టైటిల్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఎంటర్ వాల్యూస్ అని చెప్పేసని, ఇన్‌పుట్ మెసేజ్ ఏదైతే మనం పాస్ చేయాలనుకుంటున్నామో ఏమని చెప్పేసని, ఎంటర్ ద వాల్యూస్ బిట్వీన్ 0-1,00,000 అని చెప్పేసని కాల్ చేస్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాం. ఎప్పుడైతే నేను ఈ సెల్ అనేది సెలెక్ట్ చేస్తున్నానో అప్పుడే నాకు డేటా వాలిడేషన్ అనేది కనబడుతుంది. ఓకేనా? ఒకవేళ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాననుకో, నేను ఏదైతే సెల్ అనేది డేటా వాలిడేషన్ అనేది ప్రివియస్ చేశానో, ఇప్పుడు ఒకవేళ చూసుకున్నాననుకో, ఓన్లీ ఇక్కడే ఉంది. లేదు నాకు ఇంకా ఇక్కడ కూడా కావాలనుకున్నాననుకో, ఏం చేస్తాను, దీన్ననేది డ్రాగ్ చేస్తాను. లేదా ఈ సెల్‌లో ఉన్న వాల్యూ అనేది కాపీ చేసి వేరే చోటన నేను పేస్ట్ చేస్తాను. ఆ డేటా వాలిడేషన్ అనేది అక్కడనేది అప్లై అవుతుంది. ఈ విధంగా చేస్తాము. తర్వాత నంబర్ వాలిడేషన్ 3. ఈ నంబర్ వాలిడేషన్ 3లో ఏమంటున్నారు ఇక్కడ, అప్లై డేటా వాలిడేషన్ ఫర్ డే ఇట్ కెనాట్ బియాండ్ ద రేంజ్ 1-31 ఆల్సో యాడ్ ఇన్‌పుట్ మెసేజ్. ఆ తర్వాత ఒక ఎర్రర్ అలర్ట్ అనేది పెట్టమంటున్నారు. ఆ తర్వాత డే హాస్ టు బి ఇంటిజర్. ఇట్ కెనాట్ బి 1.5. ఒకవేళ మనం డేస్ అనేది మాట్లాడుకుంటే సెవెంత్ డే గాని, లేదంటే ఫస్ట్ డే గాని అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంతేగాని 1.5 అని చెప్పేసి మాట్లాడకూడదు. సో, ఇక్కడ ఏం చేస్తామంటే సెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దేనికైతే మనం డేటా వాలిడేషన్ అనేది అప్లై చేయాలో, డేటాలో, మెనూలో డేటాలో, డేటా టూల్స్‌లో డేటా వాలిడేషన్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడొచ్చేపాటికి ఏంటిది మనకు కావాల్సింది, సెట్టింగ్స్‌లో ఎనీ వాల్యూ ప్లేస్‌లో హోల్ నంబర్ అనేది కావాలి. బిట్వీన్‌గా మనకు కావాలి. మినిమమ్ వచ్చేపాటికి 1, మాక్సిమం వచ్చేపాటికి 31 అని చెప్పేసి తీసుకుందాం. ఇన్‌పుట్ మెసేజ్ ఏదైతే మనం ఇన్‌పుట్ మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నామో అదనేది చెప్తాం. ఏమని చెప్పేసని, టైటిల్ వచ్చేపాటికి ఎంటర్ వాల్యూ అని చెప్పేసని, ఇక్కడొచ్చేపాటికి డే హాస్ టు బి ఇన్ బిట్వీన్ 1-31 అని చెప్పేసని కాల్ చేస్తాం. ఆ తర్వాత ఒకవేళ ఏమన్నా రాంగ్‌గా ఏమన్నా చేస్తే ఏం చేయాలి? స్టాప్ పెట్టాలనుకుంటున్నావా? వార్నింగా? లేదంటే ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలనుకుంటున్నావా? ఒకవేళ రాంగ్ ఏమన్నా చేశారనుకో, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఆ తర్వాత టైటిల్ అనేది చెక్ ద వాల్యూస్ అని చెప్పేసని, లేదంటే అదొచ్చేవాటికి నేను మెసేజ్‌లో పాస్ చేస్తాను. చెక్ ద వాల్యూస్ అనేది. ఇక్కడొచ్చేవాటికి ఎంటర్ కరెక్ట్ వాల్యూస్ అని చెప్పేసని కాల్ చేస్తాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. ఒకవేళ నేనిక్కడ సెలెక్ట్ చేశాననుకో, నాకు ఆ ఇన్‌పుట్ మెసేజ్ అనేది కనబడుతుంది. తర్వాత నేను ఒకవేళ రాంగ్‌గా టైప్ చేశాననుకో 33 అని చెప్పేసని, నాకొచ్చేపాటికి ఎంటర్ కరెక్ట్ వాల్యూస్ అని చెప్పేసని, చెక్ ద వాల్యూస్ అని చెప్పేసని వస్తుంది. ఆ తర్వాత ఓకే అన్నాననుకో సరిపోద్ది మనకు. ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. కానీ రీట్రై అనేది ఇవ్వట్లేదు సరి చేసుకుంటాకి. అదే ఒకవేళ కావాలనుకో ఏం చేస్తాం, డేటా టూల్స్‌లో, డేటా వాలిడేషన్‌లో, ఇన్ఫర్మేషన్ ప్లేస్‌లో వార్నింగ్ అనేది ఇస్తాం. ఆ తర్వాత ఎంటర్ ద కరెక్ట్ వాల్యూస్ అని చెప్పేసని, చెక్ ద వాల్యూస్, వాల్యూస్ ఆర్ బిట్వీన్ అని చెప్పేసని, ఇట్ హాస్ టు బి 1-31 అని చెప్పేసని చెప్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని చెప్తాం.
తర్వాత ఒకవేళ నేను ఇక్కడేమన్నా మార్చాననుకో, మళ్ళీ 33 అని చెప్పేసని. ఆ తర్వాత ఇక్కడుంది. చెక్ ద వాల్యూస్ ఇట్ హాస్ టు బి 1, 2, 3 అని చెప్పేసని. కంటిన్యూ వచ్చేపాటికి యెస్ అంటే అలా అయిపోద్ది. లేదు మనం నో అన్నాం అనుకో, వాళ్ళకొచ్చేపాటికి మెసేజ్ అనేది పాస్ చేసాం కాబట్టి వాళ్ళనేది రీట్రై అనేది చేసుకుంటారు. ఈ విధంగా చేస్తాం. తర్వాత వాలిడేషన్ టెక్స్ట్. ఈ వాలిడేషన్ టెక్స్ట్‌లో మనం ఒకవేళ నేను ఒక వాల్యూ అనేది ఇన్‌పుట్ చేయాలనుకున్నాననుకో, ఏమని చెప్పేసని అనుకుందాం ఒకవేళ డేస్ అనేది ఉన్నాయి. ఏమని చెప్పేసని సండే అనేది తీసుకుంటున్నాను. ఈ వాల్యూ అనేది నేను రైట్ క్లిక్ ఇచ్చి కిందకి డ్రాగ్ చేశానంటే నాకొచ్చేపాటికి ఇక్కడ డేస్ అనేదొచ్చింది. ఈ డేస్ అనేది నేను ప్రతిసారి ఎంటర్ చేయాలనుకున్నాననుకో, దీన్నేం చేస్తానంటే ఒక లిస్ట్‌లో సేవ్ చేసుకొని ఒక డ్రాప్ డౌన్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో, అది ఎలానో చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి మనకి మంత్ అనేది ఇచ్చారు. సో, ఈ మంత్‌లో నేను ప్రతిసారి వాల్యూ అనేది ఎంటర్ చేయకుండా ఇక్కడ ఒక నాకు డ్రాప్ డౌన్ ఉండేలాగా ఆ తర్వాత వాల్యూస్ అనేది పాస్ చేస్తే సరిపోద్దనుకున్నాను. సో, అది ఎలానో చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి సెలెక్ట్ చేసుకుంటాం. డేటాలో, డేటా వాలిడేషన్‌లో, సెట్టింగ్స్‌లో, ఎనీ వాల్యూ ప్లేస్‌లో లిస్ట్ అనేది తీసుకుంటాం. సోర్స్ ఫీల్డ్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఫీల్డ్ అనేది చెప్తాం. తర్వాత ఓకే అంటే సరిపోద్ది. ఇప్పుడొచ్చేపాటికి నాకు ఒకవేళ నేను మే అని చెప్పేసని రాయాలనుకున్నాననుకో, ఏదైతే ఉందో వాల్యూ అనేది జస్ట్ సెలక్షన్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మనం డేటా వాలిడేషన్ అనేది, టెక్స్ట్ వాలిడేషన్ అనేది అప్లై చేస్తాం. ఇదే నేను కిందకి డ్రాగ్ చేశానంటే వీటికన్నిటికి కూడా ఆ డేటా వాలిడేషన్ అనేది అప్లై అయిద్ది. యాస్ వెల్ యాస్ ఇక్కడ మనకి లిస్ట్ కూడా మనకి కనబడుతుంది. ఏ వాల్యూ అనేది రాయాలనుకుంటున్నాం ఏంటని చెప్పేసని. ఈ విధంగా చేస్తాం మనం డేటా వాలిడేషన్ అనేది టెక్స్ట్‌కొచ్చేపాటికి. ఆ తర్వాత ఒకవేళ నాకు మంత్స్‌తో పాటు వీక్స్ కూడా ఉన్నాయనుకుందాం. అదనేది నేను ఇక్కడ యాడ్ చేశాననుకో నా టెక్స్ట్‌లో కావాలనేది. దీన్నొచ్చేపాటికి కంట్రోల్ సి, కంట్రోల్ వి అంటాను. ఒకవేళ నేను యాడ్ చేశాననుకో, ఏమని చెప్పేసని లాస్ట్ 2 డేస్ తీసేస్తున్నాను. ఇక్కడొచ్చేపాటికి ఈ వాల్యూస్ అనేది నేను యాడ్ చేయాలనుకున్నాననుకో, అప్పుడేం చేస్తాను, ఒకవేళ నేను ఇక్కడ లిస్ట్‌లో చూసుకుంటే, నాకొచ్చేపాటికి అప్డేట్ అవ్వలేదు. డిసెంబర్ వరకే ఉన్నాయి. సో, అప్పుడేం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాలిడేషన్ అనేది మళ్ళీ రాస్తాం మనం. ఏమని చెప్పేసని డేటా, డేటా టూల్స్‌లో, డేటా వాలిడేషన్‌లో ఒకవేళ మనకేమన్నా డేటా వాలిడేషన్ అనేది వద్దకపోతే ఏం చేస్తాం, మొత్తం కూడా క్లియర్ ఆల్ చేస్తాం కాబట్టి, సెలెక్ట్ చేసుకొని డేటా టూల్స్, డేటా వాలిడేషన్‌లో క్లియర్ ఆల్ అంటే సరిపోద్ది మనకి. ఏదైతే మనం తీసుకున్నామో అదొచ్చేపాటికి ఓకే అంటే సరిపోద్ది. ఆ వాల్యూస్ అన్నీ కూడా డేటా వాల్యుయేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా పోద్ది. ఇక్కడొచ్చేపాటికి ఏంటి, నాకు ఈ వాల్యూస్ కూడా యాడ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అప్పుడేం చేస్తానంటే, ఈ ఉన్న లిస్ట్‌ని ఏదైతే ఉందో డేటా అనేది దీన్ని ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లోకి మారుస్తాను. అదొచ్చేపాటికి కంట్రోల్ టీ అని చెప్పేసని అంటాను. నాకొచ్చేపాటికి డేటా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉందని చెప్పేసని అంటాను. ఆ తర్వాత మై టేబుల్ హాస్ అడ్రెస్ అని చెప్పేసని ఓకే అని చెప్పేసని తీసుకుంటా. సో, ఇప్పుడొచ్చేపాటికి ఇది ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. ఏదైతే నేను ఫార్మాట్ అనేది కావాలనుకున్నానో అవన్నీ చేసి వదిలేస్తాను. ఇప్పుడు నేను డేటా వాలిడేషన్ అనేది అప్లై చేశాననుకో, డేటాలోకెళ్ళి, డేటా వాలిడేషన్‌లోకెళ్ళి ఎనీ వాల్యూ ప్లేస్‌లో లిస్ట్ అనేది తీసుకుంటాను. సోర్స్ వచ్చేవాటికి ఏదైతే నా లిస్ట్ అనేది ఉందో ఆ వాల్యూడ్ అనేది చెప్తాం. తర్వాత ఓకే అని చెప్పేసి చెప్తా. ఇక్కడొచ్చేపాటికి నాకు మే తర్వాత థర్స్‌డే అనేది కావాలనుకో, అప్పుడేం చేస్తాను నేను థర్స్‌డే అనేది తీసుకుంటాను. లేదు ఒకవేళ నా లిస్ట్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడేం చేస్తాను నేను ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే ఏదైతే వాల్యూస్ అనేది ఉన్నాయో నేను ఫ్రైడే, సాటర్డే యాడ్ చేయాలనుకున్నాను. ప్రీవియస్ వచ్చేపాటికి యాడ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నేను ఇవనేది యాడ్ చేశానో, ఒకవేళ నేను లిస్ట్‌లో చూసుకుంటే, నా లిస్ట్‌లో కూడా ఫ్రైడే, సాటర్డే అని చెప్పేసి న్యూగా యాడ్ అయింది. లేదు ఒకవేళ ఏమన్నా టెక్స్ట్ అనేది నేను యాడ్ చేయాలనుకున్నాను. ఏమని చెప్పేసని ఏబీసీ అనుకుందాం. ఏబీసీ అంటే నాకిక్కడ ఏబీసీ కూడా యాడ్ అనేది అయిద్ది. ఈ విధంగా మనం డేటా వాల్యుయేషన్ అనేది చూసుకున్నాం. డేటా వాల్యుయేషన్ అప్లై చేసినప్పుడు ఏదైతే వాల్యూ అనేది తీసుకున్నామో, ఆ వాల్యూ అనేది ఎక్సెల్ అఫీషియల్ టేబుల్ ఫార్మాట్‌లో ఉందో లేదో కూడా చూసుకున్నాం. ఒకవేళ ఫర్దర్‌గా ఏమన్నా వాల్యూస్ అనేది యాడ్ చేయాలంటే. ఆ తర్వాత ఎస్ఆర్, నో అని చెప్పేసనుంది. ఈ ఎస్ఆర్, నో కావాలంటే ఏమని చెప్తాం మనం ఇక్కడ ఇదనేది సెలెక్ట్ చేసుకుంటాం. రేంజ్ గాని లేకపోతే సెల్ గాని డేటాలో డేటా వాలిడేషన్‌లో ఎనీ వాల్యూ ప్లేస్‌లో లిస్ట్ అనేది తీసుకుంటాం. సోర్స్ ఫీల్డ్ వచ్చేపాటికి ఇదనేది చెప్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడొచ్చేపాటికి మనకి ఎస్ఆర్, నో అని చెప్పేసనుంది. టాపిక్ 9లో మనం డేటా వాలిడేషన్ ఏంటనేది చూస్తాం. సో, డేటా వాలిడేషన్ అంటే ఒకవేళ నేను పర్టిక్యులర్ సెల్స్‌లో గాని, లేదంటే ఎక్కడైతే నేను ఒక రేంజ్ అనేది కావాలనుకున్నానో, ఆ రేంజ్‌లో పర్టిక్యులర్ డేటాని నేను ఎంట్రీ చేయాలనుకుంటే, డేటా వాలిడేషన్ అనేది మనం అప్లై చేస్తాం. ఒక రూల్స్ అనేది చెప్తాం. ఓకే. ఈ పర్టిక్యులర్ సెల్‌లో ఓన్లీ ఇంటిజర్ వాల్యూసే ఉండాలి. లేదంటే స్ట్రింగ్ వాల్యూసే ఉండాలి అనేది చెప్తాం. ఇక్కడేమన్నారు ఫస్టు అప్లై డేటా వాలిడేషన్ ఫర్ రేంజ్. ఇట్ కెనాట్ బియాండ్ ద రేంజ్ 20-100 లోపు ఉండాలని చెప్పేసని అంటున్నారు. సో, ఇక్కడేం చేస్తామంటే డేటా వాలిడేషన్ అనేది అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేప్పటికి ఎక్కడైతే మనం డేటా వాలిడేషన్ అనేది చేయాలనుకున్నాం అది సెలెక్ట్ చేసుకుంటాం. డేటాలో మీకు డేటా వాలిడేషన్ అని చెప్పేసి కనిపించింది. డేటా టూల్స్‌లో. వన్స్ ఒకసారి డేటా టూల్స్‌లో మనం డేటా వాలిడేషన్ అనేది చూసుకుంటే
ఇక్కడ ఫస్ట్ ఒక విండో అనేది ఓపెన్ అయింది. సెట్టింగ్స్, ఇన్‌పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ అని చెప్పేసి. ఈ సెట్టింగ్స్‌లో మనం ఎటువంటి డేటా అనేది పర్మిషన్ అనేది ఇవ్వాలనుకున్నానో చెప్తాను ఇక్కడ. సో, ఇక్కడ ఎనీ వాల్యూ ప్లేస్‌లో నేనేమని చెప్తానంటే, హోల్ నంబర్ అనేది కావాలి. అది కూడా బిట్వీన్‌లో కావాలి. మినిమమ్ వచ్చేపాటికి 20 ఆల్సో మాక్సిమం వచ్చేపాటికి 100 అని చెప్పేసని కాల్ చేస్తాను. వన్స్ ఎప్పుడైతే నేనిక్కడ ఓన్లీ ఈ సెల్‌కే నేను పర్టిక్యులర్‌గా చేశాను డేటా వాల్యుయేషన్ అనేది. అవునా? సో, ఏం చేస్తాను, ఒకవేళ ఇక్కడ నేను నా డేటా వాల్యుయేషన్ చెప్పిన దానికంటే వేరే రూల్స్ ఏమన్నా అప్లై చేశాననుకో, ఒకవేళ నేనిక్కడ 101 అని చెప్పేసని టైప్ చేస్తున్నాను. నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా చేస్తాం. ఇప్పుడేంటి మనం 20 నుంచి 100 లోపే ఇక్కడ మనం డేటా అనేది ఎంటర్ అనేది చేయగలం. లేదు ఒకవేళ నేను టెక్స్ట్ ఏమన్నా ఎంటర్ చేశాననుకో, నాకు ఎర్రర్ అనేది త్రో చేసిద్ది. ఈ విధంగా చేస్తాం మనం. క్యాన్సెల్ అని చెప్పి తర్వాత నంబర్ వాలిడేషన్ 2. ఈ నంబర్ వాలిడేషన్ 2లో ప్రీవియస్ మనం ఏం చేసాం, ఓన్లీ హోల్ నంబరే తీసుకున్నాం. హోల్ నంబర్ అంటే డెసిమల్స్ అనేది ఉండదు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా! ఈ వాల్యూస్ వరకే తీసుకున్నాం. కానీ ఇప్పుడేంటి, డెసిమల్స్ ఉన్న నంబర్ కూడా తీసుకోమని చెప్పేసన్నాడు. సో, అప్పుడేం చేస్తాం, ఏదైతే డేటా వాలిడేషన్ అనేది అప్లై చేయాలనుకున్నామో అది సెలెక్ట్ చేసి డేటాలో, డేటా టూల్స్‌లో డేటా వాలిడేషన్ అని చెప్పి తీసుకుంటాం. ఈ డేటా వాలిడేషన్‌లో ఈసారి ఏమంటున్నారు